Good morning, students. This is R. Lakshmi Syamla, Department of Statistics, Sir CRR College for Women, Eluru. Today we are going to discuss about guidelines for construction of network diagram. ఓకే, ఒక నెట్వర్క్ని మనం డ్రా చేయాలి అంటే కనుక ఆ యొక్క నెట్వర్క్ డ్రా చేయడానికి గల డిఫరెంట్ గైడ్ లైన్స్ యొక్క ప్రొసీజర్ ఏంటి అనేది చూద్దాము. దెర్ ఆర్ ఏ నెంబర్ ఆఫ్ రూల్స్ ఇన్ కనెక్షన్ విత్ ద హ్యాండ్లింగ్ ఆఫ్ ఈవెంట్స్ అండ్ యాక్టివిటీస్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్ నెట్వర్క్ that should be followed to develop a correct structure of the network. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మెయిన్ ఇక్కడ మనం నెట్వర్క్ని డ్రా చేయాలంటే ఇక్కడ మనం మెయిన్ కన్సిడర్ చేసేవి యాక్టివిటీస్ అండ్ ఈవెంట్స్. సో ఈ యొక్క నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ని ఈవెంట్స్ తోటి మనం కనెక్ట్ చేస్తూ డ్రా చేసే గ్రాఫికల్ రిప్రజెంటేషన్నే మనం నెట్వర్క్ కింద కన్సిడర్ చేసాము. సో దాన్నే మనం ప్రాజెక్ట్ నెట్వర్క్ అంటున్నాము. సో ఇక్కడ మనం ఇప్పుడు ఈ యొక్క నెట్వర్క్ యొక్క స్ట్రక్చర్ డ్రా చేయాలి అంటే కనుక మనం ఫాలో అవ్వాల్సిన బేసిక్ గైడ్ లైన్స్ ఏంటనేవి చూద్దాం. ఈచ్ యాక్టివిటీ ఈజ్ రిప్రజెంటెడ్ బై వన్ అండ్ ఓన్లీ వన్ యారో ఇన్ ద నెట్వర్క్. ఫస్ట్ ఆల్రెడీ మనం డెఫినేషన్లో చెప్పుకున్నాము, యాక్టివిటీ అంటే దాన్ని ఒక యారో మార్క్ తోటి ఇండికేట్ చేస్తామని చెప్పుకున్నాము. సో ఇక్కడ మనం డ్రా చేసే ప్రతి యాక్టివిటీని కూడా ఒక యారో మార్క్ తోటి రిప్రజెంట్ చేయాలి. ఓకే, అంటే ఒక్కొక్క యాక్టివిటీకి ఒక్కొక్క యారో మార్క్ తోటి మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. నో టూ యాక్టివిటీస్ కెన్ బి ఐడెంటిఫైడ్ బై ద సేమ్ బిగినింగ్ అండ్ ఈవెంట్స్. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ నో టూ యాక్టివిటీస్ అంటున్నాము. అంటే ఏ టూ యాక్టివిటీస్ కూడా ఒకేసారి బిగిన్ అవ్వడం అనేది జరగదు అండ్ అలాగే ఒకేసారి ఎండ్ అవ్వడం అనేది జరగదు. ఓకే, అంటే ఒక టూ యాక్టివిటీస్ అక్కడ మనకి స్టార్ట్ అవ్వాలి అంటే కనుక వాటికన్నా ముందు ఒక బేసిక్ ఈవెంట్ కన్సిడరేషన్ అనేది ఉండాలన్నమాట. సో దానితోటి మనకి స్టార్ట్ అవ్వడం కానీ ఆర్ ఎండ్ అవ్వడం కానీ జరుగుతుంది. ఓకే, ఇన్ సచ్ కేసెస్ ఏ డమ్మీ యాక్టివిటీ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ టు రిజాల్వ్ ద ప్రాబ్లమ్. సో అలాంటి కేసెస్లో ఏం చేయమంటున్నారు, ఒక డమ్మీ యాక్టివిటీని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసి దాని ప్రకారం ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయమని చెప్తున్నారు. నెక్స్ట్, ఏ నెట్వర్క్ షుడ్ బి డెవలప్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లాజికల్ ఆర్ టెక్నికల్ డిపెండెన్సీస్ బిట్వీన్ వేరియస్ యాక్టివిటీస్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఇక్కడ మనం ఒక నెట్వర్క్ని డ్రా చేస్తున్నాము ఆర్ డెవలప్ చేస్తున్నాము అంటే దీని యొక్క బేసిక్ ప్రొసీజర్ అంతా కూడా లాజికల్ అండ్ టెక్నికల్ యొక్క ప్రొసీజర్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే అసైన్మెంట్ ప్రాబ్లం చేసాము. లాస్ట్లో మనం అసైన్మెంట్స్ని అసైన్ చేసుకోవాలి. సో ఆ యొక్క అసైనింగ్ అంతా కూడా మనకి ఒక టెక్నికల్ లాజికల్ బేస్ని మనం ఆ యొక్క ప్రొసీజర్ని మనం బేస్ చేసుకుని అసైన్మెంట్స్ని అసైన్ చేసుకోవడం కానీ లేకపోతే సెలెక్ట్ చేసుకోవడం కానీ జరుగుతుంది. అవునా? ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ కూడా మనం లాజికల్ అండ్ టెక్నికల్ బేసిస్ మీద డిపెండ్ అయ్యి ఆ యొక్క ప్రాజెక్ట్ యొక్క యాక్టివిటీస్ని మనం నెట్వర్క్ షెడ్యూల్ ద్వారా డెవలప్ చేయడం జరుగుతుంది. ఓకేనా? దిస్ డిసిప్లైన్ ఆఫ్ నెట్వర్కింగ్ రిక్వైర్స్ దట్ ద ప్రాజెక్ట్ బి కన్సిడర్డ్ ఇన్ ఏ త్రూ అండ్ అనలిటికల్ మేనర్ అండ్ ద ప్రెడిసెసర్ సక్సెసర్ రిలేషన్షిప్ బిట్వీన్ ద వేరియస్ యాక్టివిటీస్ క్లియర్లీ లైడ్. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారు, మనకి ఇక్కడ ఇచ్చిన యాక్టివిటీస్ రిప్రజెంటేషన్ ఏంటి, ఆ యొక్క యాక్టివిటీస్ మనకి జరగాలి అంటే కనుక అవన్నీ కూడా ఎనలిటికల్ మేనర్ ద్వారా, అంటే అక్కడ మనకి ప్రిడిసెసర్ యాక్టివిటీ అండ్ సక్సెసర్ యాక్టివిటీస్ యొక్క రిలేషన్షిప్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ దాని ద్వారా మనం క్లియర్గా నెట్వర్క్ని డ్రా చేయడం అనేది జరుగుతుంది. ద ఆరోస్ డిఫెక్టింగ్ వేరియస్ యాక్టివిటీస్ ఆర్ ఇండికేట్ ఆఫ్ ది లాజికల్ precedence only. The length and bearing of the arrows are of no significance. ఓకే, దట్ మీన్స్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనం కన్సిడర్ చేసే ఆరోస్ అంటే యాక్టివిటీస్ని అంతటినీ కూడా మనం ఒక ఆరో మార్క్ తోటి రిప్రజెంట్ చేస్తున్నామని చెప్తున్నాం కదమ్మా. సో అక్కడ మనకి ఇవన్నీ కూడా అక్కడ మనకి జరిగే యాక్టివిటీస్ని ఇండికేట్ చేస్తాయని చెప్తున్నాము. సో అలా మనం తీసుకునే ఆ యొక్క యారో అనేది లెంత్. ఓకే, అంటే దట్ మీన్స్ ఒక ఈవెంట్కి అండ్ అనదర్ ఈవెంట్ని కూడా ఈ యొక్క యాక్టివిటీస్ తోటి దట్ మీన్స్ కనెక్ట్ చేసేటప్పుడు కూడా ఆ యొక్క యాక్టివిటీస్ యొక్క లెంత్ అనేది ఎంతవరకు తీసుకోవాలి అనేది కూడా ఇక్కడ డిపెండ్ అయి ఉంటుంది. ద ఫ్లో ఆఫ్ ద డయాగ్రామ్ షుడ్ బి ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్.
ఓకే, ఇప్పుడు ఇక్కడ డయాగ్రామ్ని మనం ఫ్లో చేసేటప్పుడు అంటే దట్ మీన్స్ డ్రా చేసేటప్పుడు ఎలా తీసుకోవాలి, లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయ్యి రైట్కి డయాగ్రామ్ని డ్రా చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, అంటే దట్ మీన్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనేది మనకి స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. ఇక్కడి నుంచి మనం నెట్వర్క్ని డ్రా చేసుకుంటూ రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ అవుతాం అనమాట. ఓకే, అది మనకి ఎండ్ పాయింట్ అవుతుంది. అంటే ఒక నెట్వర్క్ డయాగ్రామ్ని మనం లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేసి రైట్ హ్యాండ్ సైడ్కి ఫినిష్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, యారోస్ షుడ్ నాట్ బీ క్రాస్డ్ అన్లెస్ ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్అవాయిడబుల్ అంటున్నాము. అంటే ఇక్కడ మనం డ్రా చేసే యారోస్ అనేవి ఎలా ఉండాలి, క్రాస్గా ఉండకూడదు. అంటే దట్ మీన్స్ క్రాస్ ఆఫ్ మార్క్ చేసినట్టు కానీ ఒక యారోకి ఇంకొక యారోకి క్రాస్ ఆఫ్ మార్క్స్ అనేవి ఉండకూడదు. యారోస్ షుడ్ బీ కెప్ట్ స్ట్రైట్ అండ్ నాట్ కర్వ్డ్ ఆర్ బెండ్. ఓకే, ఈ యొక్క యారోస్ అనేవి కంపల్సరీ స్ట్రైట్ ఫార్వర్డ్లోనే ఉండాలి. స్ట్రైట్ వేలో ఉండాలి అంటే కనుక మనం కంపల్సరీ స్కేల్ అండ్ పెన్సిల్ యూజ్ చేసి మాత్రమే ఇక్కడ మనం ఈ యొక్క నెట్వర్క్ని డ్రా చేయాలి. ఆ యొక్క యారోస్ యొక్క షేప్ అనేది కర్వ్ రిప్రజెంటేషన్లో కానీ ఆర్ బెండ్ అయిన పొజిషన్లో కానీ ఉండకూడదు. యాంగిల్ బిట్వీన్ ద యారోస్ షుడ్ బి యాజ్ లార్జ్ యాజ్ పాసిబుల్. ఓకే, ఇక్కడ ఈ యొక్క యారోస్ తోటి మనం యాక్టివిటీస్ని ఇండికేట్ చేసేటప్పుడు ఆ యొక్క యారోస్ మధ్య ఉన్న యాంగిల్ అనేది యాజ్ లార్జ్ యాజ్ పాసిబుల్ అంటున్నారు. అంటే ఆ యొక్క యాంగిల్ అనేది మరీ నేరోగా ఒకదానికి స్పేస్ అనేది లేకుండా డ్రా చేయడం కాకుండా ఆ యొక్క లెంత్ అనేది ఎక్కువ మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు ఆ యొక్క నెట్వర్క్ డయాగ్రామ్ అనేది మనకి క్లియర్గా రిప్రజెంట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈచ్ యాక్టివిటీ మస్ట్ హ్యావ్ ఏ టైల్ అండ్ హెడ్ ఈవెంట్. ఓకే, ప్రతి యాక్టివిటీని కూడా టెయిల్ అండ్ హెడ్ ఈవెంట్ తోటి మనం రిప్రజెంట్ చేయాలి అంటున్నాము. ఓకే, నో 2 or more యాక్టివిటీస్ మే హ్యావ్ ద సేమ్ టైల్ అండ్ హెడ్ ఈవెంట్స్. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాము, 1 or more యాక్టివిటీస్కి ఒకే టైలు ఒకే హెడ్ రిప్రజెంటేషన్స్ తోటి ఈవెంట్స్ని మనం కనెక్ట్ చేయకూడదు. అక్కడ మనకి ఇచ్చిన ఆర్డర్ని మనం బేస్ చేసుకుని ఒక్కొక్క యాక్టివిటీకి ఒక్కొక్క హెడ్ అండ్ టెయిల్ రిప్రజెంటేషన్ అంటున్నాం. హెడ్ అంటే ఇక్కడ ఈవెంట్ సర్కిల్ తోటి నోడ్ కన్సిడర్ చేసాం కదమ్మా, సో ఆ రిప్రజెంటేషన్ ఉండాలి. టెయిల్ అనేటప్పటికి ఆరో మార్క్ ఇండికేషన్ ఏదైతే తీసుకొస్తున్నామో దాన్ని ఇక్కడ మనం టెయిల్ రిప్రజెంటేషన్ కింద చెప్తాం అనమాట. సో అలా మనం ఇక్కడ కన్సిడర్ చేసే ప్రతి యాక్టివిటీకి కూడా హెడ్ అండ్ టెయిల్ అనేది ఒక ఈవెంట్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్, డాంగ్లింగ్ మస్ట్ బి అవాయిడెడ్ ఇన్ ఏ నెట్వర్క్ డయాగ్రామ్. ఓకే, డాంగ్లింగ్ అంటే నెక్స్ట్ మనకి ఒక నెట్వర్క్ ఎగ్జాంపుల్ చూపిస్తాను, అక్కడ మీకు క్లియర్గా చెప్తాను. నెక్స్ట్, ద జనరల్ రూల్స్ ఫ్లెకర్సన్స్ రూల్ ఫర్ numbering the events is that no event can be numbered until all preceding events have been numbered. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక నెట్వర్క్ మనం డ్రా చేస్తున్నామంటే ఫ్లెకర్సన్స్ రూల్స్ ప్రకారం ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సిన బేసిక్ లైన్స్ అంటే దట్ మీన్స్ అక్కడ మనం నెంబరింగ్ అలాట్ చేయడం జరుగుతుంది. ప్రిసీడింగ్ ఈవెంట్స్ అండ్ సక్సీడింగ్ ఈవెంట్స్ వీటినన్నిటినీ మనం బేస్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఏ స్టార్టింగ్ ఈవెంట్ నుంచి మనం ఎండింగ్ ఈవెంట్ వీటన్నిటికి మనం నెంబర్స్ అలాట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆ యొక్క రూల్స్ ప్రకారం ఫస్ట్ మనం ఇక్కడ ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఇనీషియల్ నోడ్ విత్ 1. ఓకే, మనకి స్టార్టింగ్ నోడ్ అంటే స్టార్టింగ్ ఈవెంట్ ఎక్కడి నుంచి అయితే మనం తీసుకుంటున్నామో దాన్ని ఇనీషియల్ ఈవెంట్ కింద తీసుకుంటాము, దాని యొక్క నెంబర్ 1 కింద కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్, డిలీట్ ఆల్ ఆరోస్ లీవింగ్ ద నోడ్స్ విచ్ హ్యావ్ బీన్ నెంబర్డ్. ఓకే, ఆల్రెడీ కనుక మనకి ఇక్కడ ఫస్ట్ నోడ్ ఏదైతే ఉంటుందో వాటి నుంచి మనకి లీవ్ అయిపోయే వాటిని అన్నిటినీ కూడా మనం ఇక్కడ డిలీట్ చేసేస్తాం అనమాట. ఓకే, లీవ్ అయ్యే ఆరోస్ని అన్నిటినీ కూడా మనం ఇక్కడ రిప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే వాటిని నెంబర్స్ తోటి ఇండికేట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, కంటిన్యూ ద నెంబరింగ్ బై ఐడెంటిఫైయింగ్ ఆల్ నోడ్స్ విత్ నో ఇన్కమింగ్ ఆరోస్ అండ్ బై అసైనింగ్ దెమ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఇన్ ఎనీ ఆర్డర్. ఓకే, ఇక్కడ మనం నెట్వర్క్ని డ్రా చేసేటప్పుడు స్టార్టింగ్ నుంచి మనం నెంబర్స్ అలాట్ చేసుకుంటూ వెళ్తాము. అలాగా అన్ని నెంబర్ ఆఫ్ నోడ్స్కి కూడా ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం అక్కడ మనకి వచ్చిన డయాగ్రామ్ రిప్రజెంటేషన్ని మనం బేస్ చేసుకుని సో దాని ప్రకారం ఇక్కడ మనం నెంబర్స్ అలాట్ చేసుకుంటూ లాస్ట్ వరకు వెళ్తాం అనమాట. వాటిని అన్నిటినీ కూడా ఒక ఆర్డర్ మేనర్లో మనం ఫాలో అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఒక నెట్వర్క్ని డ్రా చేసినప్పుడు క్లియర్గా అర్థమవుతాయి. సో
నెక్స్ట్ వన్ వచ్చి ఏం చెప్తున్నామంటే కామన్ ఎర్రర్స్ ఇన్ నెట్వర్క్ డయాగ్రామ్ అంటున్నాము. అంటే ఒక నెట్వర్క్ మనం దట్ మీన్స్ డయాగ్రామ్ని మనం డ్రా చేస్తున్నప్పుడు అక్కడ మనం జనరల్గా చేసే ఎర్రర్స్ ఏంటి అనేవి, అంటే మనం నెట్వర్క్ని ఎలా డ్రా చేయకూడదు అనేది ఇచ్చారు. ఫస్ట్ వన్ వచ్చి డాంగ్లింగ్, లూపింగ్, రిడండెన్సీ. సో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా డాంగ్లింగ్ అనే పాయింట్ గురించి. సో ఇక్కడ చూద్దాం. డాంగ్లింగ్ అంటే ఏంటంటే to disconnect an activity before the completion of all activities in a project network diagram is known as dangling. ఓకే, డాంగ్లింగ్ని ఇక్కడ ఎలా రిప్రజెంట్ చేస్తున్నామంటే ఒక ప్రాజెక్ట్ నెట్వర్క్ డయాగ్రామ్ని మనం కన్సిడర్ చేసినప్పుడు ఒక ఆల్ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా అక్కడ ఇచ్చిన ఫ్లో ఆఫ్ మేనర్ ప్రకారం మనం డయాగ్రామ్ని రిప్రజెంట్ చేస్తూ వెళ్తాము. సో వాటిలో మనకి ఏవైతే డిస్కనెక్ట్ యాక్టివిటీ అంటే అక్కడి నుంచి ఆ యాక్టివిటీ జరగట్లేదు అనే విధంగా మనం డ్రా చేస్తే కనుక ఆ యొక్క యాక్టివిటీస్ని వాటినే డాంగ్లింగ్ అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక డయాగ్రామ్ రిప్రజెంటేషన్ చూడండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి 4, 5, 6, నెక్స్ట్ 6 నుంచి ఈ యొక్క 7 అనేది ఇలాగా బయటికి తీసుకున్నాము. మళ్ళీ 7 నుంచి 8కి కనెక్ట్ అయ్యి ఉందా? లేదు, డైరెక్ట్గా 6 to 8, నెక్స్ట్ 8 to 11, 11 to 12, అగైన్ ఇక్కడ ఒకటి 5 to 10 చూడండి. సో ఈ రెండు కూడా నెట్వర్క్ యొక్క యాక్టివిటీస్లో పార్ట్ అవ్వట్లేదు. ఇవన్నీ కూడా సపరేట్ చేయబడి ఉన్నది. ఇక్కడ 6 నుంచి ఇక్కడ ఫామ్ అయ్యే 7 అనే యాక్టివిటీ, అండ్ అలాగే ఇక్కడ 5 నుంచి ఇక్కడ మనం తీసుకున్న 10 అనేది ఈ యొక్క డయాగ్రామ్లో ఇన్క్లూడ్ అవ్వకుండా ఇలాగా సపరేట్ చేయబడి ఉన్నాయి, అంటే డిస్కనెక్ట్ చేయబడి ఉన్నాయి అనమాట. సో ఇలా డిస్కనెక్ట్ చేయబడి ఉన్న యాక్టివిటీస్నే మనం డాంగ్లింగ్ కింద చెప్తాము. నెక్స్ట్ లూపింగ్ అంటున్నాము. ఓకే, లూపింగ్ అంటే ఏంటి? మనకి ఇక్కడ ఏదైనా ఒక క్లోజ్డ్ రీజియన్ కనుక ఫామ్ అయితే కనుక దాన్ని లూపింగ్ అంటాము. సో లూపింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సైక్లింగ్ ఎర్రర్ ఇన్ ఏ నెట్వర్క్ డయాగ్రామ్. డ్రాయింగ్ అండ్ ఎండ్లెస్ లూప్ ఇన్ ఏ నెట్వర్క్ ఈజ్ నోన్ యాజ్ ఎర్రర్ ఆఫ్ లూపింగ్. ఓకే, ఇక్కడ మనం నెట్వర్క్ డ్రా చేస్తున్నామంటే ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీతో కూడా మనకి ఇక్కడ ఇదంతా కూడా క్లోజ్డ్ రీజియన్ తోటి ఇక్కడ నెట్వర్క్ అనేది ఫామ్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ మనకి ఇదొక క్లోజ్డ్ రీజియన్, అంటే ఇదొక లూప్ కింద ఫామ్ అయ్యింది, ఇక్కడ ఇదొక లూప్ కింద ఫామ్ అయ్యింది, అండ్ ఈ రెండిటికి కనెక్ట్ చేస్తూ మనకి మళ్ళీ ఇంకొక యాక్టివిటీ అనేది ఏమీ జరగట్లేదు. సో ఇలాగ ఒక నెట్వర్క్లో ఇలాగ డిఫరెంట్ సైక్లింగ్ పాత్స్ అనేవి కనుక మనకి ఫామ్ అయితే కనుక వీటినే మనం లూపింగ్ అని చెప్తాం అనమాట. సో మనకి ఇక్కడ డ్రా చేసే నెట్వర్క్ అనేది ఇలాంటి మేనర్లో ఉండకూడదు. నెక్స్ట్ రిడండెన్సీ అంటున్నాము. అంటే టు ప్రొవైడ్ అన్నెసెసరీ ద డమ్మీ యాక్టివిటీ ఇన్ ఏ నెట్వర్క్ లాజిక్ ఈజ్ నోన్ యాజ్ ద ఎర్రర్ ఆఫ్ రిడండెన్సీ. రిడండెన్సీ అనేది ఎప్పుడు చెప్తాము? మనం ఎప్పుడైనా డమ్మీ అనేది ఎప్పుడు తీసుకుందాం అనుకుంటున్నాము? మనం ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయాల్సిన ప్రొసీజర్లో డమ్మీ యొక్క యాక్టివిటీని మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నామని చెప్పుకున్నాము. ఇక్కడ మనం అవసరం లేకపోయినా, అంటే దట్ మీన్స్ అన్నెసెసరీ అంటున్నాము. ఓకే, అవసరం లేకపోయినా కూడా ఇక్కడ డమ్మీ యాక్టివిటీని కనుక మనం నెట్వర్క్ షెడ్యూల్లో డిఫైన్ చేస్తే దాన్ని మనం రిడండెన్సీ అంటున్నాము. సపోజ్ ఇక్కడ మనకి ఇక్కడ ఒక నెట్వర్క్ షెడ్యూల్ ఇచ్చారు. ఓకే, 10 నుంచి 11కి కనెక్ట్ అయ్యింది, 11 నుంచి 12కి కనెక్ట్ అయ్యింది. బట్ ఇక్కడ 10 నుంచి 12కి ఒక డమ్మీ యాక్టివిటీని కన్సిడర్ చేశారు. సో మనకి ఇక్కడ యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం ఇవన్నీ కనెక్ట్ అయ్యి ఉన్నాయి ఆర్డర్లో, బట్ ఇక్కడ మనం కన్సిడర్ చేసిన ఈ యొక్క డమ్మీ యాక్టివిటీ అనేది అన్నెసెసరీ అనమాట. సో ఇలాంటి దాన్ని మనం ఎర్రర్ ఆఫ్ రిడండెన్సీ కింద మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇవన్నీ కూడా మనం క్లియర్గా ఒక ప్రాబ్లం ఇస్తే కనుక నెట్వర్క్ని డ్రా చేసే ప్రొసీజర్లో ఎలా మనం ఫాలో అవుతున్నాము గైడ్ లైన్స్ అనేది నెక్స్ట్ ఇక్కడ ప్రాబ్లమ్స్ ద్వారా చూద్దాము. ఫస్ట్ ప్రాబ్లం వచ్చి ఇన్ ఏ ప్రాజెక్ట్ దేర్ ఆర్ సెవరల్ యాక్టివిటీస్ విచ్ ఆర్ లిస్టెడ్ ఇన్ ద టేబుల్ అలాంగ్ విత్ ద ప్రెడిసెసర్ యాక్టివిటీ, డ్రా ఏ నెట్వర్క్ డయాగ్రామ్. ఓకే, ఇక్కడ యాక్టివిటీ కన్సిడరేషన్ ఇచ్చారు అండ్ ప్రెడిసెసర్ యాక్టివిటీ ఇచ్చారు. సో ఇప్పుడు వీటిని మనం బేస్ చేసుకొని ఒక నెట్వర్క్ని డ్రా చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివిటీస్ చూడండి, ABCDEFG ఇవన్నీ కూడా A నుంచి G వరకు నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి. ప్రిడిసెసర్ యాక్టివిటీస్ అంటున్నాము. ప్రిడిసెసర్ యాక్టివిటీ అంటే ఏం చెప్పుకున్నాము? ఇంతకుముందు మనకి ఇక్కడ యాక్టివిటీకి జరగడానికి ముందు రిప్రజెంట్ చేసేవన్నీ కూడా ప్రిడిసెసర్ యాక్టివిటీస్ అంటున్నాము. ఓకే, సో ఇప్పుడు కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ రెండు కూడా ప్రిడిసెసర్ యాక్టివిటీస్ నన్ అని ఇచ్చారు. ఓకే, ఇప్పుడు నెట్వర్క్ డయాగ్రామ్ని మనం డ్రా చేసేటప్పుడు ఫస్ట్ గైడ్ లైన్స్ గుర్తుపెట్టుకోండి.
లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయ్యి రైట్కి మనం ఇలాగ నెట్వర్క్ని డ్రా చేయాలి. ఓకే, నేను ఇనీషియల్గా ఒక స్టార్టింగ్ నోడ్ తీసుకున్నాను. ఓకే, దిస్ ఈజ్ 1 అని చెప్పి కన్సిడర్ చేశాను. ఇక్కడ నుంచి 2 యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఓకే, సో ఏ బి. సో ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ నోడ్ నుంచి 2 యాక్టివిటీస్. ఓకే, ఈ యొక్క యాక్టివిటీని ఏ అనుకుంటున్నాను అండ్ ఇక్కడ నుంచి జరిగే యాక్టివిటీని బి అనుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ 2 నోడ్స్కి నెంబర్స్ అలాట్ చేయండి. 2, 3. నెక్స్ట్ మళ్ళీ ఏ నుంచి సి అనే యాక్టివిటీ ఉంది, ఏ నుంచి డి అనే యాక్టివిటీ జరగాలి. చూడండి, ఇది కదా ఏ అనే యాక్టివిటీ అమ్మ. ఇక్కడి నుంచి సి అనే యాక్టివిటీ ఒకటి జరగాలి అండ్ ఇక్కడి నుంచి డి అనే యాక్టివిటీ ఒకటి జరగాలి. ఓకే, సో ఈ రెండింటిని కూడా ఇలాగ 2 యారో మార్క్స్ తోటి డిఫైన్ చేశాను. ఏ నుంచి ఫస్ట్ సి జరుగుతుంది కాబట్టి ఇక్కడ 4, నెక్స్ట్ ఆఫ్టర్ టు ఏ టు డి అని చెప్పుకున్నాం కాబట్టి ఈ నోడ్కి 5 అని చెప్పి తీసుకున్నాము. ఓకే, ఇక్కడ ఏ నుంచి ఇక్కడ 4కి జరిగే ఈ యొక్క యాక్టివిటీని సి, ఇక్కడ నుంచి ఇక్కడ జరిగే యాక్టివిటీని డి కింద డిఫైన్ చేశాను. నెక్స్ట్ బి టు ఈ అంటే ఇది కదమ్మా బి అనే యాక్టివిటీ, ఇక్కడ నుంచి ఈ అనే యాక్టివిటీ జరగాలి. సో ఇక్కడికి కనెక్ట్ చేసాము. ఓకే, బి నుంచి ఈకి జరిగే యాక్టివిటీని ఇక్కడికి కనెక్ట్ చేసాము. నెక్స్ట్ సి టు ఎఫ్ అంటున్నాము. సో సి అనే యాక్టివిటీ ఇది కదమ్మా. సో సి నుంచి ఇంకొక యాక్టివిటీ ఫామ్ అయింది ఇక్కడికి, ఇది ఎఫ్. సో ఇక్కడ 5, నెక్స్ట్ నెంబర్ 6. నెక్స్ట్ డి అండ్ ఈ జి అంటే డి అండ్ ఈకి కలిపి జి అనేది కలపాలి. సో అంటే ఇది డి, నెక్స్ట్ ఈ రెండిట్లకి కలిపి జి అనే యాక్టివిటీ జరగాలి. సో అందుకని ఇక్కడ మనం ఈ రెండిట్లని ఒక నోడ్కి కనెక్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది 5 కదా, ఆల్రెడీ డి అండ్ ఈ అంటే ఇదే కదా నోడ్ వస్తుంది. సో ఇక్కడ నుంచి జి అనే యాక్టివిటీ జరగాలి. సో దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడ మనం ఎఫ్కి ఇలాగ కనెక్ట్ చేయడం జరిగిందనమాట. ఇది నెట్వర్క్ డయాగ్రామ్ అనమాట. ఇదంతా కూడా మనం కన్సిడర్ చేసే లాజికల్ ఆర్డర్ని బేస్ చేసుకొని చెయ్యాలి. ఇక్కడ మనకి క్లియర్గా యాక్టివిటీస్, ప్రెడిసెసర్ యాక్టివిటీస్ ఏవైతే ఇచ్చారో వాటిని మనం క్లియర్గా అబ్జర్వ్ చేసి దాని ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్వర్క్ డయాగ్రామ్ని కన్స్ట్రక్ట్ చేయాలి. సో నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఏ కంపెనీ హ్యాస్ డిసైడెడ్ టు రీడిజైన్ ఇట్స్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. ఒక ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ని రీడిజైన్ చేస్తున్నారు. సో దాని ప్రకారం ఒక డేటా ఇచ్చారు. యాక్టివిటీ, ప్రెడిసెసర్ యాక్టివిటీ. యాక్టివిటీస్లో ఏ నుంచి ఎఫ్ వరకు ఇచ్చారు అండ్ అలాగే ఇవన్నీ కూడా ప్రెడిసెసర్ యాక్టివిటీస్ అని ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ప్రకారం ఇక్కడ కూడా ఇనీషియల్గా ఒక నోడ్ తీసుకోండి. ఇక్కడ నుంచి ఏ అనే యాక్టివిటీ ఒకటి జరిగింది చూడండి. ఓకే, ఇక్కడ ఇనీషియల్ నోడ్ నుంచి ఏ అనే యాక్టివిటీ, నెక్స్ట్ ఏ నుంచి బి కనెక్ట్ అవ్వాలి, ఏ నుంచి సి కనెక్ట్ అవ్వాలి. సో అందుకని ఏ నుంచి ఇప్పుడు 2 యాక్టివిటీస్ జరగాలి మనకి, ఏ టు బి అండ్ అలాగే ఏ టు సి. ఓకే, ఇక్కడ నెంబర్స్ అలాట్ చేసుకుంటూ వెళ్ళండి. 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ ఇక్కడ 3, 4. నెక్స్ట్ ఏ టు బి, ఏ టు సి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బి టు డి. ఓకే, అంటే నెక్స్ట్ బి అనే ఇక్కడ యాక్టివిటీ నుంచి డి అనే ఇంకొక యాక్టివిటీ జరగాలి. సో బి టు డి. నెక్స్ట్ వన్ వచ్చి సి టు ఈ. ఆల్రెడీ ఇక్కడ సి అనేది ఒక యాక్టివిటీ తీసుకున్నాం కదమ్మా, ఇక్కడ నుంచి ఈ అనే ఒక యాక్టివిటీ జరగాలి. నెక్స్ట్ డి అండ్ ఈ నుంచి ఎఫ్ అనే యాక్టివిటీ జరగాలి. సో అందుకని డిఈకి కలిపి ఒక నోడ్ మనం తీసుకున్నాము. ఈ రెండింటిని కలిపి ఎఫ్ అనే యాక్టివిటీ జరగాలి కాబట్టి ఇక్కడ నుంచి యాక్టివిటీ ఎఫ్. ఓకే, దిస్ ఈజ్ ఇలాగ నెంబర్స్ అలాట్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ 1, 2, నెక్స్ట్ జరిగిన యాక్టివిటీ 3, 4, నెక్స్ట్ 5, దట్ టు 6. ఓకే, ఇది ఒక టైప్ ఆఫ్ నెట్వర్క్ డయాగ్రామ్. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ప్రిపేర్ ఏ నెట్వర్క్ డయాగ్రామ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇక్కడ యాక్టివిటీస్ ఇచ్చారు అండ్ అలాగే నేమ్ ఆఫ్ యాక్టివిటీ ఇచ్చారు, ప్రీ రిక్వెస్ట్స్ ఇచ్చారు అండ్ అలాగే ఎస్టిమేటెడ్ టైం ఇచ్చారు. ఓకే, ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది యాక్టివిటీస్, ప్రిడిసెసర్ యాక్టివిటీస్ని మనం బేస్ చేసుకుని నెట్వర్క్ ఇచ్చాము. ఇక్కడ ఏంటంటే టైం ఎస్టిమేటెడ్ అండ్ యాక్టివిటీకి నేమ్ కూడా ఇచ్చారు అండ్ యాక్టివిటీ
ఒక దట్ మీన్స్ 2 ఈవెంట్స్ మధ్య జరిగిన వాటికి కూడా ఇలాగా ఇండికేషన్ నెంబర్స్ తోటి అలాట్ చేయబడి ఇచ్చారు. సో దీని ప్రకారం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇక్కడ యాక్టివిటీస్ కన్సిడర్ చేయండి అమ్మ. ఫస్ట్ ఇవన్నీ కూడా 1 ఉంది, అంటే స్టార్టింగ్ నోడ్ 1 తోటి మనకి స్టార్ట్ అవ్వాలి. అంటే 1 నుంచి 2, 3, 4 యాక్టివిటీస్ జరిగినాయి. సో దాని ప్రకారం స్టార్టింగ్ నోడ్ 1 కదమ్మా, ఇది 1 అనుకోండి. ఎన్ని ఇక్కడ యాక్టివిటీస్ జరిగినాయి? 1 to 2 ఒకటి, 1 to 3, 1 to 4. వీటికి మళ్ళీ నేమ్స్ కూడా ఇచ్చారు. 1 to 2కి జరిగిన యాక్టివిటీ నేమ్ ఏ అంటున్నాము, 1 to 3కి బి, 1 to 4కి సి. సో వాటిని కూడా ఇక్కడ ఇండికేట్ చేసేసుకోండి. 1 to 2కి జరిగిన యాక్టివిటీ ఏ, నెక్స్ట్ బి, నెక్స్ట్ 1 to 4కి జరిగింది సి, నెక్స్ట్ 2 to 5. ఓకే, 2 నుంచి 5 అనే యాక్టివిటీ జరగాలి. సో 2 నుంచి 5, దాని యొక్క నేమ్ ఎంత ఇచ్చారమ్మా, డి ఇచ్చారు. నెక్స్ట్ 3 to 5, అంటే 3 నుంచి కూడా 5కే ఇక్కడికి యాక్టివిటీ జరగాలి. సో 3 నుంచి 5, దీని యొక్క నేమ్ ఈ తోటి రిప్రజెంట్ చేసాం. నెక్స్ట్ 4 to 6, ఇక్కడ 4 నుంచి 6కి ఒక యాక్టివిటీ జరగాలి. ఈ యొక్క నేమ్ని ఎఫ్ తోటి ఇండికేట్ చేస్తున్నాం. నెక్స్ట్ 5 to 7, సో ఇక్కడ ఉన్న యాక్టివిటీ 5 నుంచి 7కి ఒక యాక్టివిటీ జరగాలి. దీని యొక్క నేము జి. నెక్స్ట్ 3 to 6, 6 to 7, సో 3 to 6 ఇది కదమ్మా. సో 3 నుంచి 6కి ఒక యాక్టివిటీ అండ్ 6 నుంచి 7కి ఒక యాక్టివిటీ. వీటి నేమ్స్ 3 to 6కి హెచ్ అండ్ ఐ ఇండికేషను. సో వీటన్నిటికీ కూడా ఇవి టైం రిప్రజెంటేషన్స్, అంటే ఎస్టిమేటెడ్ టైము, అంటే 1 to 2 అనే యాక్టివిటీ జరగడానికి ఎస్టిమేటెడ్ టైము సపోజ్ 3 minutes, అలాగా మినిట్స్ తోటి ఇండికేట్ చేసామనుకోండి. సో ఇది చూడండి, 1 to 2కి టైం రిప్రజెంటేషన్ 3, 1 to బికి 5, నెక్స్ట్ 1 to సికి 4. ఇలాగ మనకి ఇచ్చిన టైంని కూడా ఇక్కడ యాక్టివిటీస్ దగ్గర ఇలాగా ఇండికేట్ చేసి చెప్తాం అనమాట. సో ఇది ఒక టైప్ ఆఫ్ డయాగ్రాము. అంటే ఇదంతా కూడా మనకి ఇక్కడ ఇచ్చిన యాక్టివిటీస్ మీద డిపెండ్ అయ్యి ఏది ప్రిడిసెసర్ యాక్టివిటీస్ ఎలా తీసుకోవాలి అనే దాని మీద బేస్ చేసుకుని మనం ఇక్కడ నెట్వర్క్ డయాగ్రామ్ని డ్రా చేయడం జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ.